F1 OPT విద్యార్థులు $1,00,000 కట్టక్కర్లేదట. H1B వీసాకు సంబంధించి ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు మరో ఉద్యోగానికి మారిన మినహాయింపట. H4 అంటే డిపెండెంట్ వీసాపై ఉన్నవారికి కూడా వర్తించదట. H4 వీసా ఇప్పుడు H1B ఏమో H1B వీసా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి డిపెండెంట్గా ఇప్పుడు హస్బెండ్ వెళ్ళిండి అనుకోండి H1B వీసా మీద, వైఫ్కి ఇచ్చే వీసా ఈ H4 వీసా. సో ఆ H4 వీసా డిపెండెంట్ వీసా ఉన్నవారికి కూడా ఈ $1,00,000 కట్టాల్సిన అవసరం లేదట. H1B వీసాపై అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టతనిచ్చిరట. సందేహాలు ఉంటే సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదించాలని సూచన. ఇగో అమెరికాలో F1 వీసాతో చదువుతున్న విద్యార్థులు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉన్న అభ్యర్థులు H1B వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే $1,00,000 ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా ఇమిగ్రేషన్ నిపుణులు వెల్లడించారు. కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఆ ఫీజు వర్తిస్తుంది. శనివారం రాత్రి హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా H1B ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా H1B వీసాల కొత్త ఫీజు పైన సందేహాలను USA ఇమిగ్రేషన్ నిపుణులు నివృత్తి చేశారు. భారత్ సహా ఇతర దేశాల నుంచి కొత్తగా అమెరికా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే $1,00,000 ఫీజు వర్తిస్తుంది అని స్పష్టతనిచ్చారు. ఇప్పటికే అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇతర సంస్థల కనుక మారితే ఈ ఫీజు వర్తించదు. ఒక కంపెనీలో చేస్తున్నావు, ఆల్రెడీ నీకు H1B వీసా ఉంది, వేరే కంపెనీకి మారినావు, నీ దగ్గర నుంచి ఏం వసూలు చేయరు. H4 వీసా డిపెండెంట్ వీసా పైన ఇప్పటికీ అమెరికాలో ఉన్నవారు కూడా H1B కోసం దరఖాస్తు చేసుకుంటే $1,00,000 ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందట. డిపెండెంట్ వీసా అమెరికా H1B వీసా దరఖాస్తు అంశంలో ఎవరికి ఎలాంటి సందేహాలున్నా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో సంప్రదిస్తే నివృత్తి చేస్తామని స్టేట్ కోఆర్డినేటర్ బొజ్జా అమరేందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా నుంచి జూమ్ ద్వారా వర్జీనియా స్టేట్ సెన్సస్ కమిషనర్ శ్రీధర్ నాగిరెడ్డి, అమెరికా రిపబ్లికన్ పార్టీ నాయకుడు బంగారు రెడ్డి పాల్గొనగా ప్రజాభవన్లో అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ జాష్ డార్లింపెల్, NRI అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ వినోద్ కుమార్, ఇమిగ్రేషన్ నిపుణుడు హరికృష్ణ రమణారెడ్డి పాల్గొన్నారట. కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం.